అమృత విక్రమ్ల పెళ్లి తర్వాత రాజ్యం ప్రశాంతంగా కనిపిస్తుంది. విక్రమ్ అమృత కళ్ళలోకి చూశాడు. అవి మునుపట్లాగా అందంగా ఉన్నాయి, కానీ ఆ కళ్ళ వెనుక ఒక చల్లని క్రూరత్వం దాగి ఉందని అతనికి ఎందుకో అనిపిస్తోంది. ఆమె పిలిచే ప్రతిసారి అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. కానీ అది ప్రేమతో కాదు, ఒక తెలియని భయంతో. విక్రమ్ భయానికి కారణమేంటి? విక్రమ్ పక్కన పడుకుని ఉన్న అమృతకు అర్ధరాత్రి మెలకువ వచ్చింది. గదిలో విపరీతమైన చలి. ఆమె పక్కన ఉన్న విక్రమ్ వైపు చూసింది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు, కానీ అతని నోటి నుంచి వస్తున్న శ్వాస తెల్లటి పొగలా మారుతోంది. ఆమె భయంతో అద్దం వైపు చూసింది. అద్దంలో విక్రమ్ ప్రతిబింబం లేదు, కానీ విక్రమ్ పక్కన పడుకుని ఉన్న అమృత ప్రతిబింబం మాత్రం అద్దంలో విక్రమ్ వైపు తిరిగి క్రూరంగా నవ్వుతోంది. ఒక్కసారిగా అమృత ఉలికిపడింది. అసలు అద్దాల గదిలో రాణి రౌద్ర ఆ కాంతిలో కలిసిపోలేదు, అమృత శరీరాన్ని ఆక్రమించుకుంది. మరైతే నిజమైన అమృత ఆత్మ ఎక్కడికి పోయింది? ఇంతలో విక్రమ్ కళ్ళు తెరిచాడు. అమృతని చూసి, మనం ఇప్పుడు సురక్షితంగా ఉన్నాం అని అన్నాడు. కానీ అతను గమనించలేదు, అమృత చేతికి ఉన్న గాయం నుండి రక్తం కాకుండా నల్లటి పొగ వస్తోంది. ఆమె నెమ్మదిగా విక్రమ్ని హగ్ చేసుకుంది. ఒకరోజు సాయంత్రం విక్రమ్ అమృత తోటలో నడుస్తుండగా విక్రమ్కి అమృత నీడ డిఫరెంట్గా కనిపించింది. యాక్చువల్గా అమృత కిరీటం ధరించలేదు, కానీ ఆమె నీడ మాత్రం ఒక రాణి కిరీటాన్ని ధరించి చేతిలో పగిలిన వజ్రపు ముక్కను పట్టుకున్నట్లు కనిపించింది. విక్రమ్ కళ్ళు నలుపుకొని చూసేసరికి ఆ నీడ మాయమైపోయింది. అమృత ఇప్పుడు సూర్యోదయాన్ని చూడడానికి అస్సలు ఇష్టపడడం లేదు. ఆమె గదిలోని కిటికీలన్నీ ఎప్పుడూ మూసుంచుతోంది. ఒకరోజు రాత్రి విక్రమ్ అమృత ముఖాన్ని తాకినప్పుడు ఆమె చెయ్యి మంచుగడ్డలా కనిపించింది. ఆమె కళ్ళలో ఒక్క క్షణం పాటు ఆ భయంకరమైన మెరుపు కనిపించింది. అమృత విషయంలో విక్రమ్ ప్రతి క్షణం కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాడు. తను చూసేది నిజమా లేక భ్రమ అని అనుకుంటూనే ఉన్నాడు. అయితే ఒకరోజు విక్రమ్ తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అద్దం వైపు చూశాడు. అద్దంలో ఒక ప్రతిబింబం ఒక స్త్రీ ఆకారంలో కదులుతున్నట్టు కనిపించింది. మళ్ళీ సడన్ గా చూడగానే అది అమృత కాదు, స్పష్టంగా రాణి రౌద్ర. ఆమె విక్రమ్ చెవిలో ఇలా అంది, ఆమె శరీరం నాది, నీ ప్రాణం కూడా నాది. యుద్ధం ఇప్పుడే మొదలైంది విక్రమ్. విక్రమ్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తాను రక్షించిన, తను చూస్తున్న అమృత అసలు అమృత కాదా? మరి నిజమైన అమృత ఆత్మ ఎక్కడుంది?